హాయ్ గైస్, ఈరోజు మీకు చెప్పబోయే విషయం ఏమిటంటే కొత్తగా నిర్మించిన 150 గజాల ఇల్లు కొనాలనుకునేవారికి అవసరమైన ముఖ్యమైన విషయాలు. ముందు మనం 100 గజాల ఇల్లు కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఒక వీడియో చేశాం. ఆ వీడియో చూడని వారు ముందుగా ఆ వీడియో చూడండి. తరువాత ఈ వీడియో చూస్తే మరింత స్పష్టంగా అర్థమవుతుంది. మీరు 150 గజాల ఇల్లు కొనాలనుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాస్తు సంబంధిత అంశాలు ఎలా ఉంటాయి, ఏమైనా అదనపు సౌకర్యాలు ఉంటాయా అన్న విషయాలను ఈ వీడియోలో క్లియర్గా చెబుతాను. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. 150 గజాల ప్లాట్లో కొంటే గ్రౌండ్ ఫ్లోర్లో కార్ పార్కింగ్కు స్థలం వదిలి డబుల్ బెడ్రూమ్ పెట్టుకోవచ్చు. లేదంటే కార్ పార్కింగ్ పెద్దగా కావాలంటే ఒక సింగిల్ బెడ్రూమ్ మాత్రమే కట్టి పైన 2 సింగిల్ బెడ్రూమ్స్ వేసుకుని రెంట్కివ్వచ్చు. ఒకవేళ మీరు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటే డబుల్ బెడ్రూమ్ డైనింగ్తో విశాలంగా ఉంటుంది. అప్పుడు సెకండ్ ఫ్లోర్లో 2 సింగిల్ బెడ్రూమ్స్ వేసి గ్రౌండ్ ఫ్లోర్ కలిపి 3 రెంట్కిచ్చినట్టయితే మీకు రెంట్స్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. 150 గజాల ప్లాట్ తీసుకుంటే ఇంటి చుట్టూ మంచి స్పేస్ వదిలి వాస్తు ప్రకారం 90 నుంచి 100% వరకు నిర్మాణం చేయడానికి వీలు కుదురుతుంది. గాలి, వెలుతురు కూడా మంచి రీతిలో వస్తుంది. ఇంకా 150 గజాల ఇళ్ళు ఎక్కువగా హెచ్ఎండిఏ లేదా మునిసిపల్ పరిధిలో ఉంటాయి. అలా ఉంటే రోడ్లు కూడా విస్తారంగా 30 నుంచి 35 ఫీట్లు వెడల్పుంటాయి. వెంచర్లో అయితే చుట్టూ కాంపౌండ్ వాల్, పార్కులు వంటి సౌకర్యాలు కూడా ఉంటాయి. ఒకవేళ బ్యాంక్ నుంచి లోన్ కావాలన్నా త్వరగా సులభంగా దొరుకుతుంది. ఎందుకంటే హెచ్ఎండిఏలో టైటిల్ క్లియర్గా ఉంటుంది కాబట్టి. ఇంకా ఇంటి వాల్యూపై 80 నుంచి 80% వరకు లోన్ కూడా అన్ని బ్యాంక్సు అప్రూవల్ ఇస్తాయి. ఇప్పుడు నేను చెప్పినట్లు 150 గజాల్లో కన్స్ట్రక్షన్ ఉన్న ఇల్లు కొనగలిగితే ఫ్యూచర్లో అన్ని రకాల సౌకర్యాలతో ఆ ఇంటిలో జీవితం ఆనందంగా సాగుతుంది. ఓకే గైస్, మా నేహశ్రీ బిల్డర్స్ ఛానల్లో కన్స్ట్రక్షన్ గురించి A to Z అన్ని రకాల వీడియోలు ఉన్నాయి. అన్నీ చూసి నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం మా నేహశ్రీ బిల్డర్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఓకే గైస్, బాయ్.